అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యాబేజ్ టమాటో కర్రీ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని అవి హీట్ అయిన తర్వాత దానిలోకి ముందుగానే తరిగి పెట్టి ఉంచుకున్న క్యాబేజ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్ క్యాబేజ్ని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ కుక్ చేసిన తర్వాత ముందుగానే తరిగి పెట్టించుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ కదిపేసిన తర్వాత దానిలోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి అంతా కదిపేసుకోవాలి. టమాటోలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసే మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 10 గ్రామ్స్ వరకు వేయించిన శనగ విత్తనాలు తీసుకోవాలి. ఒక చిన్న కొబ్బరి ముక్క, అలానే 7 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకోవాలి. ఇదంతా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. అప్పుడు ఇలా మంచి పేస్ట్, ఫైన్ పేస్ట్ వస్తుంది. ఎలాంటి పలుకులు లేకుండా ఫైన్గా ఉండేలాగా చూసుకోవాలి పేస్ట్ని. మసాలాని పక్కన పెట్టేసుకున్నాం. ఒకసారి కర్రీ ఏ స్టేజ్లో ఉందో చెక్ చేసుకున్నాం. లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకున్నాం. కర్రీలో నుంచి వాటర్ ఎలా వచ్చేసాయో చూసారు కదా. ఇంకా టమాటోస్ కొంచెం కుక్ అవ్వాలి. మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఈ టైంలో దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, కావాల్సిన వాళ్ళు కొంచెం కారం తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జింజర్ పేస్ట్. ఇందాక మసాలాలో నేను జింజర్ పేస్ట్ వేయలేదు, ఎందుకంటే నా దగ్గర పేస్ట్ ఉందని సపరేట్గా వేసుకుందామని దానిలో జింజర్ వేయలేదు. కావాలంటే మీరు దానిలో పేస్ట్లో జింజర్ కూడా యాడ్ చేసుకొని ఒక మిక్సీ పట్టేసుకోవచ్చు. చూసారు కదా. ఈ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత కర్రీని ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఈ టైంలో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో ఆ వాటర్ కూడా మళ్ళీ కర్రీలోకి యాడ్ చేసుకున్నాం. ఈ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకుని కన్సిస్టెన్సీని చెక్ చేసుకున్నాం. కొంతమంది థిక్గా తీసుకుంటారు కర్రీస్, కొంతమంది లైట్గా తీసుకుంటారు. కాబట్టి థిక్నెస్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేశాను. అలానే సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోయింది, అందుకని నేను సాల్ట్ని యాడ్ చేయలేదు. అలా సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చాలామంది క్యాబేజీ కర్రీని తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. 2 మినిట్స్ తర్వాత లిడ్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇంక ఈ టైంలో మన కర్రీ రెడీ అయిపోయినట్టే. క్యాబేజీలో విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా అందిస్తుంది. చాలామంది తినరు, తప్పకుండా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమాటో క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.